సై నీకు బ్రెయిన్ లేదని మాకు తెలుసు, మరి ఇన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఏంటి ముగ్గురు బ్యాగులు తీసుకుని ఎక్కడికో బయలుదేరారు? కాలేజ్కి పోవట్లేదా? అది మేడం రేపు ఎగ్జామ్ ఉంది కదా, దానికి పూజ చేయించుకోవడానికి టెంపుల్కి వెళ్తున్నాం. గుడికా? మరి అదేంటి రితిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పారు? రితిక వాళ్ళ ఇంటికా? ఆల్రెడీ ఆ అమ్మాయి వల్ల హాస్టల్ పరువు పోయింది. మళ్ళీ మీరు ఏదో పెంట పని చేసేలానే ఉన్నారు. మేడం మేడం రితిక వాళ్ళ ఇంటికి కాదు మేడం, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గుడికి. చాలా పవర్ఫుల్ గాడ్ అంట, ఏం కోరుకుంటే జరుగుతుందంట, అందుకే వెళ్తున్నాం మేడం. నిజమేనా? నిజమే మేడం, అసలు అమ్మాయి మా ఫ్రెండే కాదు. అదేంటి? మరి రితిక మన ఫ్రెండ్, మనం హెల్ప్ చేయాలని చెప్పారు. హెల్పా? హెల్ప్ ఏంటి? మేడం అది రితిక వల్ల మన హాస్టల్కి ఏ ప్రాబ్లం రాకూడదని, అండ్ మీరు వార్డెన్ రేంజ్ నుంచి ఓనర్ రేంజ్కి వెళ్ళాలని ఆ దేవుడు మీకు హెల్ప్ చేస్తాడని కోరుకోవడానికి వెళ్తున్నాం మ్యామ్. అవునా? అయితే వెళ్ళండి, బాగా దండం పెట్టుకోండి. కాకపోతే ఈ డ్రెస్సుల్లో వెళ్తే బాగాలేదు, డ్రెస్సులు మార్చుకుని వెళ్ళండి, టైం అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.